ఈరోజు మనకి హాఫ్ కేజీ ఎగ్లెస్ పైనాపిల్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఇది నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది కంప్లీట్గా మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. నేనైతే ఇది ప్రీమిక్స్తోనే తయారు చేయబోతున్నానండి. మీరు అడగొచ్చు స్క్రాచ్తో చేయొచ్చు కదా అని. నాకు డైలీ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయండి, కాబట్టే నేను ప్రీమిక్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ముందుగా అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇది ఈరోజు స్టవ్ మీద చూపిస్తున్నాను. స్టవ్ మీద ఇలా పెనం పెట్టి ఒక స్టాండ్ పెట్టి ఓవెన్ అయితే సెటప్ చేసుకున్నాను. అది ఒక 10 minutes ప్రీ హీట్కి పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి ఇది 6 inches టిన్కి ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. బటర్ పేపర్ కూడా వేసి దాన్ని కూడా ఆయిల్తో గ్రీస్ చేసేస్తున్నాను. ఈ మధ్య మనకి ఎకో ఫ్రెండ్లీ ఆడి ఈకో బేకింగ్ పేపర్స్ అని దొరుకుతున్నాయి. అవి మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు. కాకపోతే నాకు అది యూజ్ అండ్ త్రో అయితేనే ఈజీగా అనిపిస్తుంది, అందుకని ఇది వాడుతున్నాను అనమాట. ఎగ్లెస్ కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఇది ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుందండి. ట్రోపోలైట్ ఎగ్లెస్ వెనిలా. ఇది వచ్చేసి 250 ml కప్తోన ఒక కప్పు పౌడర్ తీసుకుంటే మనకు ఒక హాఫ్ కేజీ కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇందులో ప్రీమిక్స్తో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బేకింగ్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు, పాలు వేయాల్సిన అవసరం లేదు, మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవి అవసరం లేదు. మనకి ఇప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ కాబట్టి నేను పైనాపిల్ ఎసెన్స్ వాడుతున్నాను. ఒక కప్పుకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి. ఆ మెజర్మెంట్ ప్రకారం నేను ఇట్లా హాఫ్ క్యాప్తో పైనాపిల్ ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ప్రీమిక్స్లో మనకి ఏమీ కలపాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాటర్ అండ్ ఆయిల్, మనకి ఇష్టమైతే ఏదైనా ఫ్లేవర్. ఇప్పుడు పైనాపిల్ కాబట్టి పైనాపిల్ అంతే అండి, ఇంకేమీ అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేస్తూ కలపాలి. వాటర్ కూడా ఎంత వేయాలి అని మెజర్మెంట్ ఏం లేదండి, మనకు చూస్తే అర్థమైపోతుంది. కాకపోతే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవడం బెటరు. మొత్తం ఒకేసారి అయితే ఒక్కోసారి లూజ్ అవ్వచ్చు. అలా లూజ్ అవ్వకుండా మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు. చూస్తున్నారు కదా, అలా తీస్తే మనకి రిబ్బన్ లాగా పడాలన్నమాట. దీన్ని రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ అంటారు. ప్రీమిక్స్తో అయితే చిన్న పిల్లలైనా కూడా చేసేయచ్చండి కేక్. ఇదేదో బ్రహ్మాండమైన విద్య అయితే ఏం కాదు. కేక్ అంటే సైన్స్ అది ఇది అని అంటారు, కానీ ప్రీమిక్స్ ఉంటే మాత్రం చిన్న పిల్లలైనా చేసుకొని తినొచ్చండి కేక్. ఇది మనకి ఆన్లైన్లో అయితే పక్కా దొరుకుతుంది. ట్రోపోలైట్ ఎగ్లెస్ వెనిలా అని కొడితే మీకు దొరుకుతుంది. కావాలంటే మీకు లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసేయండి. తర్వాత వచ్చేసి 1 కప్కి 1 స్పూన్ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మనకు అన్నీ ప్రీమిక్స్లోనే యాడ్ అయ్యి వస్తాయి. ఇంకా ఏంటంటే దీంట్లో కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలాసార్లు మైదాతో అలా చేస్తున్నప్పుడు మైదా బ్రాండెడే వాడాలి, మిగతా అన్నీ కూడా బ్రాండెడే వాడాలి. బేకింగ్ పౌడర్ అవన్నీ కూడా మనకి చాలా ఏమంటారు, ఎక్స్పైరీ అవ్వకుండా ఫ్రెష్ స్టాక్ అయితేనే బాగా వస్తుంది. ఇవన్నీ కండిషన్స్ అప్లైడ్ అండి. ప్రీమిక్స్తో అలాంటి గొడవే లేదు మనకి. జస్ట్ వాటర్, ఎసెన్స్, ఆయిల్ యాడ్ చేస్తే మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసిన దాన్ని నేను 6 inches టిన్ని ఇంతకుముందు గ్రీస్ చేసి పెట్టుకున్నాను కదండి, దాంట్లో వేసేస్తున్నాను. ఇలా మొత్తం దాంట్లో వేసేసి అవసరం అనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నాకు ఎందుకో ఫుడ్ కలర్ ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిదని కలర్ అయితే అవాయిడ్ చేస్తాను. కాకపోతే చాలామంది కలర్ అయితే యాడ్ చేస్తారు, ఎల్లో కలర్ అలా లైట్గా, కానీ నేనేమీ యాడ్ చేయనండి. కేక్ ఇట్ సెల్ఫే టేస్టీగా ఉంటుంది, పైనాపిల్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి అవసరం లేదని నా ఫీలింగ్, నా ఒపీనియన్. తర్వాత ఇది మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత మనకి లోపల ఎయిర్ ఏమైనా ఉందేమో అని డౌట్ ఉంటుంది కాబట్టి దాన్ని గిన్నెని స్ప్రెడ్ చేసి ఒకసారి బాగా, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆ విధంగా షేక్ చేసి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న దాన్ని మనం ఇంతకుముందు ప్రీ హీట్కి పెట్టాం కదండి 10 minutes, ఆ బౌల్ తీసేసి మనకి లోపలికి ఎలాంటి ఎయిర్ పోకుండా చూసుకోవాలండి. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది. చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ట్రై చేశాను కూడా, కాకపోతే ఇదైతే చేతులు కాలడం అలాంటివి ఏవి రిస్కులు లేవండి.
మొత్తం సిమ్లో పెట్టేసేయాలండి. చాలామంది ఏవేవో సజెస్ట్ చేశారు యూట్యూబ్లో. ఫస్ట్ 10 మినిట్స్ హైలో పెట్టాలని, తర్వాత మీడియంలో పెట్టాలని. అదంతా అవసరం లేదండి. జస్ట్ మీకు ఎంత లోలో ఉంటే అంత లోలో పెట్టేయడం బెటర్ అండి. మీకు ఇలాంటి ఎన్నో టిప్స్ కావాలంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి. యూట్యూబ్లో చాలా ఛానల్స్ చూసి ఒక్కొక్క ఛానల్లో నుంచి ఒక్కొక్క టిప్ లాగా అనుకోండి, ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఫాలో అయ్యి ఈ విధంగా నేర్చుకున్నానండి. నాకైతే ఇది బెస్ట్ వే అనిపించింది. స్టవ్ మీద మనం రొట్టెలు చేసుకునే పెన్నం ఉంటుంది కదండి, ఆ పెన్నం మీద అలా స్టాండ్ పెట్టేసి ఇది నేను 30 మినిట్స్ బేక్ చేశానండి. అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్. మనకి బ్యాటర్ వేసినప్పుడు చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ కేక్ అయ్యేసరికి మనకి బౌల్ అంతా నిండుగా అనిపిస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఎగ్లెస్ కేక్ పైనాపిల్. నేను ఇది 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత షుగర్ సిరప్ కోసం 1:2 రేషియోలో, అంటే 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్. మనకి ఇది ఎక్కువగా ఏం పట్టదండి, నాకు తెలిసి ఒక హాఫ్ గ్లాస్ అంతే పడుతుంది. కాకపోతే నేను ఇంకా కేక్స్ చేస్తుంటాను కాబట్టి కొద్దిగా ఎక్కువే కలిపి పెట్టుకుంటాను డైలీ పర్పస్. ఈ విధంగా ఎగ్లెస్ కేక్ అయితే షుగర్ సిరప్ యాడ్ చేయాలి. లేయర్స్లో షుగర్ సిరప్ ఎంత యాడ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కోసారి చాలాసార్లు నేనైతే చాలా మిస్టేక్ చేశాను. షుగర్ సిరప్ ఎక్కువ అవడం వల్ల అది మొత్తం కేక్ అయిపోయిన తర్వాత బయటికి ఊజ్ అవుట్ అవుతుంది. అలా కాకుండా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వేసామా లేదా అని తెలియడానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, మీకు ఆ పైన లేయర్లో ప్రెస్ చేస్తే లైట్గా తడంటాలి, అంతేనండి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా క్రమ్ కోట్ ఇచ్చిన తర్వాత నేనైతే చేసేసానండి కేక్. మీకు ముందుగా చూపించిన డిజైనే కాకుండా ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. చూడకుండా మళ్ళీ ఒకసారి చూడండి, షార్ట్ వీడియోస్లో ఇది ఉంది. ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అని చూపించడానికి మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా 1/2 kg పైనాపిల్ ఎగ్లెస్ కేక్ అయితే కంప్లీట్ చేశానండి.